విజయం అనేది కేవలం కష్టపడే వాళ్లకే కాదు, చాకచక్యంగా ఆలోచించే వాళ్లకి చేర్చే ఫలితమే. ఒకే పనిని ప్రతి ఒక్కరూ చేస్తారు, కాని విజేతలు ఆ పనిని ఎలా చేస్తున్నారు అన్నది వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. నమ్మకంతో మొదలవుతుంది విజయం. విజేతలు ముందుగా తమపై విశ్వాసం కలిగి ఉంటారు. ప్రపంచం కాదంటూ నిలిపినప్పుడు కూడా వారు నేం కాదంటాను అని ముందుకెళ్తారు. నమ్మకం లేకుండా మొదలెట్టిన యాత్ర ఏమీ మిగలదు. ప్రతికూలతను అవకాశంగా మలుచుకోగలరు. సాధారణ వ్యక్తి ఓడిపోయిన చోట విజేత నేర్చుకుంటాడు. అతనికి అసాధ్యం అన్న పదం అర్థం ఇంకా ప్రయత్నించాల్సిన అవకాశం. ఉదాహరణకు, థామస్ ఎడిసన్ వేలసార్లు ఫెయిలయ్యాడు, కాని చివరికి ఒకసారి విజయం సాధించాడు. ఎందుకంటే అతను ఇది ఎందుకు కుదరకూడదు అని కాదు, ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచించాడు. స్వయం పరిశీలన ఒక ఆత్మకాంతి. విజేతలు ప్రతిరోజూ తమ పనిమీద ప్రశ్నలు వేసుకుంటారు. నేను నేటి రోజులో ఏం నేర్చుకున్నాను? నా లోపం ఎక్కడుంది? మార్పు ఎలా తీసుకురావాలి? ఇవే ప్రశ్నలు వారిని ఎదిగే దారిలో నడిపిస్తాయి. సమయపు విలువ తెలుసుకుంటారు. సక్సెస్ఫుల్ పీపుల్ సమయాన్ని బంగారంలా భావిస్తారు. వారు ఒక్కో గంటను ప్లాన్ చేసుకుంటారు. పనులను ప్రాధాన్యతల ప్రకారం అమలు చేస్తారు. మొహమాటాలు, ఆలస్యం ఇవి విజయం శత్రువులు అని వారు తెలుసుకుంటారు. వారు స్వప్నాలను లక్ష్యంగా మలుస్తారు. కలలు కన్నవాళ్లు ఎందరో ఉన్నారు, కాని వాటిని కార్యరూపం దాల్చే దిశగా రోజూ ఓ అడుగు వేయగలవారు విజేతలే. కలలు కంటూ కూర్చోవడం కంటే అవి నెరవేర్చేందుకు నడక మొదలెట్టడం గొప్పది. విజేతలు మనలానే సాధారణ మనుషులే, కాని వారు ఆలోచించే తీరు అసాధారణం. వారు ఏ విషయంలోనైనా ఎలా సాధ్యమవుతుంది అనే కోణంలో ఆలోచిస్తారు. ఆ విధంగా వారి ఆలోచనే వారిని విజయ మార్గంలో నడిపిస్తుంది. ఒక్క మాట, నీవు ఎలా ఆలోచిస్తావో అలా నీవు అవుతావు